వెల్కమ్ టు అలీస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం బికాజ్ మరియు బికాజ్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, బికాజ్ మరియు బికాజ్ ఆఫ్ రెండు ఒకటేనా అని. సో వాస్తవం చెప్పాలంటే ఈ రెండిటికి అర్థం ఒకటే అండి, కానీ వాటి యొక్క యూసేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ వాస్తవానికి ఆ రెండిటి యొక్క అర్థం ఒకటే. బికాజ్ ఎందుకంటే, బికాజ్ ఆఫ్ కారణంగా, వల్ల అనే అర్థం వస్తుంది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ద్వారా వీటిని అర్థం చేసుకుందాం. మొదట పూర్తి సెంటెన్సెస్ కాకుండా మొదట హాఫ్ సెంటెన్స్ చూద్దాం, బికాజ్తో, బికాజ్ ఆఫ్తో. తర్వాత వాటికి సంబంధించిన కంప్లీట్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, బికాజ్ వాడినప్పుడు ఒక క్లాజ్ వాడవలసి ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వాడవలసి ఉంటుంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వాడవలసి ఉంటుంది. కానీ బికాజ్ ఆఫ్ వాడినప్పుడు అదే క్లాజ్ను వాటిని ఫ్రేజ్లోకి చేంజ్ చేయవలసి ఉంటుంది. అంటే బికాజ్ ఆఫ్ ప్లస్ నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, వర్బ్ ఐఎన్జీ కానీ ఉపయోగించడం జరుగుతుంది. వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం చెప్పాల్సి వస్తే అతను బాగా చదువుతున్నందున అని చెప్పాల్సి వస్తే మనం ఈ విధంగా చెప్తాం, బికాజ్ హీ వాజ్ స్టడీయింగ్ హార్డ్. ఇదే వాక్యాన్ని బికాజ్ ఆఫ్తో ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది, హీ వాజ్ స్టడీయింగ్ హార్డ్ అనేది స్టడీయింగ్ హార్డ్గా మారిపోతుంది. బికాజ్ ఆఫ్ స్టడీయింగ్ హార్డ్, బాగా చదవడం వల్ల, బాగా చదవడం వల్ల. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, బికాజ్ షీ వాజ్ డ్రైవింగ్ కేర్లెస్లీ, ఆమె నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందున. వీటినే మనం ఈ షీ వాజ్ డ్రైవింగ్ కేర్లెస్లీ అనే క్లాజ్ను ఫ్రేజ్లోకి చేంజ్ చేయవలసి ఉంటుంది. అది ఎలాగంటే, బికాజ్ ఆఫ్ డ్రైవింగ్ కేర్లెస్లీ, బికాజ్ ఆఫ్ డ్రైవింగ్ కేర్లెస్లీ, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల. ఇంకోటి చూద్దాం, బికాజ్ దే వర్ వర్కింగ్ లేట్, వారు ఆలస్యంగా పని చేస్తున్నందున. వీటిని ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. ఈ క్లాజ్ని ఏదైతే ఉందో ఫ్రేజ్లోకి చేంజ్ చేయాలి. బికాజ్ ఆఫ్ వర్కింగ్ లేట్, ఆలస్యంగా పని చేయడం వల్ల. డిఫరెన్స్ చూడండి, వారు ఆలస్యంగా పని చేస్తున్నందున, ఇక్కడ ఆలస్యంగా పని చేయడం వల్ల. ఇంకోటి చూడండి, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నందున. ఇక్కడ చూడండి, బికాజ్ ఆఫ్ ద రైన్, సింపుల్గా వర్షం కారణంగా, వర్షం పడుతున్నందున, వర్షం కారణంగా. ఇంకొకటి, బికాజ్ హీ వాజ్ సిక్, అతను అనారోగ్యంగా ఉన్నందున. బికాజ్ హీ వాజ్ ఇల్నెస్, బికాజ్ ఆఫ్ హిస్ ఇల్నెస్, అతని ఆరోగ్యం కారణంగా. బికాజ్ ఆఫ్ షీ హెల్ప్డ్ మీ, ఆమెకు నాకు సహాయం చేసినందున. ఇక్కడ ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది, బికాజ్ ఆఫ్ హర్ హెల్ప్, ఆమె సహాయం వల్ల. ఇప్పుడు చూద్దాం వీటిని కంప్లీట్ సెంటెన్సెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను బాగా చదువుతున్నందున పరీక్షల్లో పాస్ అయ్యాను, ఉత్తీర్ణుడయ్యాను. వీటిని ఈ విధంగా చెప్పాలి, ఐ పాస్డ్ ద ఎగ్జామ్ బికాజ్ ఐ వాజ్ స్టడీయింగ్ హార్డ్. పైన డిస్కస్ చేసిన క్లాజెస్, ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పూర్తి సెంటెన్స్ చూస్తున్నాం. ఐ పాస్డ్ ద ఎగ్జామ్ బికాజ్ ఐ వాజ్ స్టడీయింగ్ హార్డ్. ఇక్కడ చూడండి, ఐ పాస్డ్ ద ఎగ్జామ్ బికాజ్ ఆఫ్ స్టడీయింగ్ హార్డ్, బాగా చదవడం వల్ల నేను పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను. ఇక్కడ నేను బాగా చదువుతున్నందువల్ల నేను పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను. ఆమె నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందున ప్రమాదం జరిగింది. ద యాక్సిడెంట్ హ్యాపెండ్ బికాజ్ షీ వాజ్ డ్రైవింగ్ కేర్లెస్లీ. షీ వాజ్ డ్రైవింగ్ కేర్లెస్లీ అనేది ఏదైతే ఉందో వాటిని ఫ్రేజ్లోకి చేంజ్ చేయవలసి ఉంటుంది. ద యాక్సిడెంట్ హ్యాపెండ్ బికాజ్ డ్రైవింగ్ కేర్లెస్లీ, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగింది. తర్వాత దేవర్ టైర్డ్, వాళ్ళు అలసిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఆలస్యంగా పనిచేస్తారు కాబట్టి. వీటిని ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది, ఆలస్యంగా పని చేయడం వల్ల వారు అలసిపోయారు. దే వర్ టైర్డ్ బికాజ్ ఆఫ్ వర్కింగ్ లేట్, ఆలస్యంగా పనిచేయడం వల్ల వాళ్ళు అలసిపోయారు. నెక్స్ట్, వీ క్యాన్సల్డ్ ద మ్యాచ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్న కారణంగా మేము మ్యాచ్ను రద్దు చేసాము. ఈ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ని ఫ్రేజ్లోకి చేంజ్ చేస్తారు, వీ క్యాన్సల్డ్ ద మ్యాచ్ బికాజ్ ఆఫ్ ద రైన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.